మన VVIT యూనివర్సిటీ అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. భారత్ ఇంగ్లాండ్ మధ్య జరగాల్సిన అసలైన T20 మజా ఇవాళ మాంచెస్టర్లోని ఎమిరేట్స్ వరల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా షురూ కాబోతోంది. తొలి మ్యాచ్ని వర్షం ముంచేసిన ఈ రెండో T20 మ్యాచ్పై అంచనాలు మాత్రం స్కై హైలో ఉన్నాయి. అయితే ఈ మ్యాచ్కు ముందు కోట్లాది మంది భారత్ క్రికెట్ ఫ్యాన్స్ మైండ్లో ఒకే ఒక్క క్వశ్చన్ గట్టిగా రన్ అవుతుంది. IPL 2026లో తన బ్యాటింగ్ పవర్తో ప్రపంచ క్రికెట్ని షేక్ చేసిన ఆ 15 ఏళ్ల వండర్ కిడ్, ఆ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఇవాళ ఇంగ్లాండ్ గడ్డపై ఇంటర్నేషనల్ డెబ్యూ చేయబోతున్నాడా? లండన్ కోటను బద్దలు కొట్టేందుకు ఆ బుల్డేజర్ రంగంలో దిగడం కన్ఫర్మేనా? మరి కాసేపట్లో తెలిసిపోతుంది. నిజానికి 5 మ్యాచ్ల సిరీస్లో భాగంగా చెస్టర్ లే స్ట్రీట్లో జరిగిన మొదటి మ్యాచ్లోనే టీమిండియా బ్యాటర్లు ఇంగ్లాండ్ బౌలర్ల నడ్డి విరిచారు. ముఖ్యంగా ఓపెనర్ అభిషేక్ శర్మ కేవలం 24 బంతుల్లోనే 245కు పైగా స్ట్రైక్ రేట్తో 59 రన్స్ చేసి వణుకు పుట్టించాడు ఇంగ్లాండ్ బౌలర్స్కు. మరోవైపు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 47 బంతుల్లో 68 రన్స్ చేసి బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. శ్రేయస్, అభిషేక్ల హాఫ్ సెంచరీలతో ఇండియా భారీ స్కోర్ దిశగా దూసుకెళ్లిన వర్షం విలన్లా మారి మ్యాచ్ను అడ్డుకుంది. మ్యాచ్ రద్దవడంతో ఆ ఇద్దరి శ్రమ వృధాగా మారింది. కానీ ఇవాళ మాంచెస్టర్ వేదికగా సిరీస్ సక్సెస్ఫుల్గా స్టార్ట్ కాబోతుంది. కేవలం 15 ఏళ్ల వయసులోనే IPL 2026లో బడా ఇంటర్నేషనల్ బౌలర్ని సైతం లెఫ్ట్ అండ్ రైట్ ఊచకోత కోసిన ఈ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ని టీమిండియా టాప్ ఆర్డర్లో ఆడించాలంటూ మాజీ దిగ్గజాలు, ఫ్యాన్స్ సోషల్ మీడియాను షేక్ చేసేస్తున్నారు. కానీ ప్రస్తుతం ఉన్న పటిష్టమైన భారత్ బ్యాటింగ్ లైనప్లో చోటు దక్కించుకోవడం అంత ఈజీ కాదు. ఓపెనింగ్లో అభిషేక్ శర్మ ఆల్రెడీ నిప్పులు చెరుగుతున్నాడు. 1 డౌన్లో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సాలిడ్గా ఉన్నాడు. ఇక మిడిల్ ఆర్డర్లో సంజు శాంసన్, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ లాంటి మ్యాచ్ విన్నర్లతో టీమిండియా బ్యాటింగ్ లైనప్ ఆల్రెడీ గన్లా కనిపిస్తోంది. మరి ఇంత స్ట్రాంగ్ టీంలో ఈ వండర్ కిడ్కి ప్లేస్ ఎక్కడా అనేదే ప్రశ్నగా మారిపోయింది. క్రికెట్ వర్గాల నుంచి వస్తున్న ఇన్సైడ్ టాక్ ప్రకారం ఇంగ్లాండ్ పిచ్లపై ప్రత్యర్థికి ఊపిరి సలపకుండా చేయాలంటే వైభవ్ సూర్యవంశీ లాంటి అగ్రెసివ్ ప్లేయర్ టీంలోకి రావడం పక్కా అని తెలుస్తోంది. ఒకవేళ వైభవ్ తుది జట్టులోకి వస్తే అభిషేక్ శర్మతో కలిసి ఓపెనింగ్ చేస్తాడా, లేదా మిడిల్ ఆర్డర్లో ఎవరికైనా రెస్ట్ ఇచ్చి సర్ప్రైజ్ ప్యాకేజ్లో దింపుతారనేది సస్పెన్స్గా మారిపోయింది. ఏది ఏమైనా IPL 2026 సంచలనాన్ని ఇంటర్నేషనల్ జెర్సీలో చూడాలని ఫ్యాన్స్ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఇవాళ మాంచెస్టర్ వరల్డ్ ట్రాఫోర్డ్ మైదానంలో వైభవ్ గనుక బ్యాట్ పడితే రికార్డుల వేట మొదలైనట్టే. అయితే మొదటి మ్యాచ్లో అద్భుత ప్రదర్శన చేసిన ఈ కోర్ గ్రూప్ను కాదని వైభవ్ సూర్యవంశీని జట్టులోకి తీసుకోవాలంటే ఒక సీనియర్ ప్లేయర్ను పక్కన పెట్టాల్సి ఉంటుంది. కాబట్టి మేనేజ్మెంట్ ప్రస్తుతానికి వికెట్ కీపర్, బ్యాటర్ లేదా వేరే ఆటగాడిని బెంచ్కే పరిమితం చేసే సాహసం చేయకపోవచ్చు. పిచ్ కండిషన్స్ బట్టి ఆఖరి నిమిషంలో ఏమైనా మార్పులు జరిగితే తప్ప వైభవ్ తన ఆరంగేట్రం క్యాప్ కోసం మరికొంతకాలం వేచి చూడక తప్పేలా లేదు. అయినప్పటికీ వైభవ్ జట్టులోకి రావడం అనేది ఒక వైల్డ్ కార్డ్ ఆప్షన్లా మిగిలే ఉంది. మరి మీరేమంటారు? వైభవ్ సూర్యవంశీని ఇవాళ జరగబోయే మ్యాచ్లో ఖచ్చితంగా తీసుకోవాలని కోరుకుంటున్నారా? అయితే మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.